హలో ఎవ్రీవన్, అందరికీ సద్గురు सेवालाल महाराज जयंती శుభాకాంక్షలు. అదే విధంగా आपण गोर बंजारा भाई बहन का तेलुगु चगो सेन కూడా मार तरपुना एंड सेवालाल महाराज जयंती శుభాకాంక్షలు. మాతో గోరె ఫేస్ బుల్లెట్ చేయనికన్ యాడి మానవాసు ఇవి అంటే ఈ కరాదిని టుకురి అలాగే కాంచ్లి బలియ కొన్ని చౌలి పూర్తిగా చేయించి మాడయా అంటే యాడి కంచె పూర్తిగా ఇలాయకొని ఈ విధంగా అయితే మాకు घालेन అజన सेवालाल जयंती సందర్భంగా घरे में ए ड्रेस बुलिया पूजा करने उद्देश्य में ఈ డ్రెస్ తో పేర్తానే అలాగే తమన్ भी सेम दिखाड़ुकन लागे కాబట్టి ఈ వీడియో చిన్న వీడియో. అదే విధంగా आपण सद्गुरु सेवालाल महाराज आशीर्वादम शेर पर रेवणु ఆయన అదే విధంగా आपण सेवालाल महाराज दिखाड़ोन दारी मांग चालनो केताने అండ్ మాతో భావించవచ్చు. అదే విధంగా आपण गोरे भाई बहन का తెలుగు देख रहे मार వీడియో కొను కూడా తప్పకుండా కామెంట్ కరో. ఈ అండ్ డ్రెస్ గురించి కేనుకన్ అదే విధంగా అండి బంజారాకు ఈ డ్రెస్ అంటే చాలా ఫేవరెట్. అదే విధంగా అంత మంచిది కూడా, చాలా అంటే చాలా దీంతో మా సాంప్రదాయం దాగి ఉన్నది అని చెప్పేసి చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ఇవన్నీ చేతి వర్క్, ఇదంతా ఎక్కడ మిషన్ వర్క్ కాదు, ఇదంతా చేతి వర్క్. ఇక్కడ చూడండి ఎంత నీట్గా చేశారో ప్రతి ఒక్క వర్క్. అండ్ ఇప్పుడు దీనిపైన ఉన్నది కూడా మొత్తం చేతి వర్కే అన్నట్టు. ఈ విధంగా దీనికైతే నాకు 3000 పడింది ఓన్లీ. ఇవన్నీ మళ్ళీ ఇది అప్పట్లో నేను నాంపల్లి ఎగ్జిబిషన్ వెళ్ళాను కదా, అప్పుడు తీసుకున్న జ్యువెలరీ. ఇంకా అసలు చేతిలో కూడా కొన్ని తీసుకోవాల్సింది, ఈ ఇయర్ వెళ్తే తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను కానీ వెళ్ళలేకపోయా. ఇదంతా అక్కడ తీసుకుంది అన్నాడు. బట్ బాగుంది. ఇవన్నీ ఒకప్పుడు మాకు ఉండేటి ఇలాంటి అంటే మా అమ్మమ్మ అంటే మా అమ్మమ్మల వల్ల అక్కడ చూసాం. ఇంకా కాయిన్స్తో ఉంటాయి, అవి కూడా ఉంటాయి అన్నట్టు. బట్ ఇప్పుడు మనకైతే అన్ని దొరుకుతున్నాయి, ఇట్లా ఇమిటేషన్ లాగా ఇట్లా దొరుకుతున్నాయి. తీసుకోవచ్చు, ఎవరికైనా కావాలంటే కూడా తీసుకోవచ్చు. ఇవైతే మా పెద్దమ్మ రెడీ చేసి ఇచ్చింది నాకు. ఇవి అప్పట్లో మా పాపకు అదేంటి ట్రెడిషనల్ డ్రెస్ కాంపిటీషన్ ఉండే, అయితే ఆ డ్రెస్ ఈ డ్రెస్ వేసుకోవడం ఎందుకులే మమ్మీ, మన బంజారా డ్రెస్ కంటే ఇంకా ఫేవరెట్ ఏముంటుంది అదే వేసుకొని పోతాను అంటే అప్పుడు ఇవన్నీ తెప్పించాను అన్నట్టు. అందుకని చెప్పేసి మా పాప ఫోటో కూడా అక్కడ ఉంటుంది చూడండి, ఒక్కసారి రండి చూపిస్తాను. ఇక్కడ చూడండి మా బంజారా డ్రెస్లో దిగిన ఫొటోస్. అప్పుడు తనకు ఎక్కువ బలియా అంటారు అన్నట్టు. ఈ వైట్ ఏవైతే బ్యాంగిల్స్ ఉన్నాయో ఇవన్నీ బలియా అంటారు. ఇవన్నీ డ్రెస్ అయితే వేరే వాళ్ళది, అది మాది కాదు. కాకపోతే ఇప్పుడైతే నేను తీసుకున్నాను, ఇది అమ్మకు నాకు ఇద్దరికి యూజ్ అవుతుందని ఈ విధంగా అయితే తీసుకున్నాను. అండ్ మీకు ఎలా అనిపించిందో నిజంగా చెప్తున్నాను, అప్పటి వాళ్ళు ఎలా మోసారో అని. అప్పటి నుంచి ఇక్కడ కాంట పెట్టుకున్నాను, అయినా ఆగుతలేదు. ఓకే, ఇలా గుంజుతూనే ఉన్నాను నేను. ఇంకా ఇది అంత వేసుకొని అప్పుడు పని చేసిరంటే వాళ్ళకైతే నిజంగా చెప్తున్నాను కాలు మొక్కి దండం పెట్టాల్సిందే, ఇంత బరువు ఉన్నది. ఇది కూడా బాగా పట్టేసినట్టు ఉన్నది నాకైతే. ఇప్పుడైతే ఇక్కడ మా లోకల్లో అయితే ఇప్పుడు మా కాలనీలో సేవాలాల్ మహారాజ్ విగ్రహం ఇప్పటి నుంచి ఇది 3వ సంవత్సరం అన్నట్టు జయంతి చేస్తున్నాము. అక్కడికి వెళ్దాం. అదే విధంగా బట్ ఈ డ్రెస్లో అయితే వెళ్ళట్లేదు. బట్ పోయినసారి చెప్పాను నేను ఈ డ్రెస్ వేసుకుంటానని. బట్ ఎలా అలా ఇంట్లో పూజకైనా వేసుకున్నాను కదా, బట్ డే అంతా ఇది వేసుకొని తిరగాలంటే నా వల్ల కాదు. బట్ కొద్దిసేపు అయితే అట్లా అటెండ్ అయ్యి ఇట్లా వచ్చేది ఉంటే వేసుకునేదాన్ని, బట్ డే అంతా వేసుకోవాలంటే నాతో కాదు. కాబట్టి ఇప్పుడైతే సేవాలాల్ మహారాజ్ జయంతి అక్కడ చాలా ఉత్సవాలు జరుగుతాయి, భోగ్ బండార్ కార్యక్రమం ఉంది. అన్ని అస్సలు వీడియో అయితే స్కిప్ చేయకండి, పూర్తి లాస్ట్ వరకు చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఎంతవరకు వెదిగినా, మనం ఎక్కడి వరకు వెళ్ళినా మన సాంప్రదాయాన్ని, అదేవిధంగా మన గోర్ బంజారా సాంప్రదాయాన్ని మరవద్దు అనేది మన పిల్లలకు, అదేవిధంగా మన పిల్లలకు అందించాలంటే మనం అవన్నీ పాటిస్తేనే కదా వాళ్ళు చూసి నేర్చుకుంటారు. అందుకని చెప్పేసి ఇవాళ సెలవు ప్రకటించి ఇక్కడ ప్రభుత్వం అయితే సెలవు ప్రకటించింది. ఆయన మా తరపున గోర్ బంజారా అందరి తరపున థ్యాంక్ యూ సో మచ్. చలో మరి అక్కడికి వెళ్దాం. అండ్ ఇవి కూడా మీరు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే తీరు ఉత్సవాలు నడుస్తాయి. అదే విధంగా ఇప్పుడు సేవాలాల్ జయంతి, శీతల పండుగ, ఈ అన్నిటికీ కొంచెం సెప్జెక్ట్ షారీ పైన ఇది ఒక్కటి కప్పుకునే సరిపోతుంది. బట్ నేను తీజికి వేసుకున్నాను, మీరు చూసారో లేదో కానీ తీజికి ఇది వేసుకున్నాను అన్నట్టు. ఇది అండ్ వడ్డలం కూడా వేసుకున్నాను అప్పుడు, ఇది అన్నట్టు. చలో అక్కడ కలుద్దాం. షారీలో వెళ్తాను నేను, ఇది వేసుకోను, ఇప్పుడు షారీ వేసుకుంటాను. ఇప్పుడైతే సేవాలాల్ విగ్రహం దగ్గర అక్కడికి వెళ్తున్నాము. అండ్ ప్రతి ఇంటి నుంచి అంటే ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళకు ఇట్లా ఒక బిందె నీళ్లు తీసుకురమ్మంటారు. ఇది చిన్నది, పోయినసారి పెద్ద తీసుకెళ్ళా, బాగా బరువు అయిపోయిందని చిన్నది సెట్ చేస్తా. ఇవి దీన్ని పులియగాల, ఇది గండం అంటారు. చలో అక్కడికి వెళ్ళి
అన్న ప్రసాదం చేస్తున్నారు. సేవలాలకి ఎంతో ఇష్టమైన సీరా ప్రసాదం. అన్న దాదాపుగా అయిపోయినట్టేనా? गोरर वाते करतो अन्न पण भांडे लागे अन्न मंजू आहे कोणी संतोष अन्न मंजू प्रतिभा जगदम्बा माता की जय फोटो जरा आंदे नहीं है ना जरा हेटे दिखाने हेटे आंदे रखो कुछ दंडा खाना थोड़ी पकड़ दे
पेदा मंसूर कदने बार तमार सर पेदा मंसूर केन कहे देखो ये जगह पर आए आते केन वोट वाइट कुवेती राजू तगदारे देते रजेर पुरी पेदा मंसूर कदे चार बातें मानो हम लोग पार्टी भाई बेतानी अपने नए बाबू सेवालाल महाराज इससे डॉक्टर जयंती प्रति संवत्सरम मरी काय का तो अपकान जैसे किदे लारेवना उचित से ज्यादा करनो तीसरेवना उचित से ज्यादा करनो రెండయ్యారు ఇది కావాలా కాదా చెప్పు కొంచెం వైట్ రైస్ వేసుకో హిరణ్య మీద వైట్ రైస్ వేసుకొని తింటారు బాబు చూసారు కదండి, ఓవరాల్గా అయితే వీడియో ఈ విధంగా తీసాను. అదేవిధంగా జయంతి అయితే చాలా బాగా జరిగింది. అండ్ నిన్న అప్లోడ్ చేద్దామంటే యాక్చువల్లీ టైం లేకుండా ఈవినింగ్ వరకు అక్కడనే ఉన్నాం కాబట్టి ఈ రోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను. అండ్ శివలాల్ జయంతి అయితే మేము ఉన్న దాంట్లో అండ్ ఈ విధంగా అయితే ఘనంగా చేసుకున్నాము. అండ్ శివలాల్ మహారాజ్ తన జీవితాన్ని బంజారా కోసమే అంకితం చేసిండు. అందుకని చెప్పేసి ఈ బంజారా జాతి మొత్తం తనకైతే రుణపడి ఉంది అని చెప్పేసి చెప్పొచ్చు. అండ్ తను లేకపోతే బంజారా జాతియే లేదు. అండ్ ఈ బంజారాలను ఒక దారిలో పెట్టి ఆయన ఇలా బతకండి అని చెప్పేసి దారి చూపించిన దైవం అని చెప్పేసి ఈ విధంగా అయితే మేము అందరం బంజారాలు అండ్ ఫిబ్రవరి 15వ తారీఖు నాడు ఈ విధంగా జయంతి అయితే జరుపుకుంటున్నాము. అదేవిధంగా మా కరీంనగర్లో అయితే ఈ విధంగా జరుపుకున్నాము. కరీంనగర్ వచ్చేసి అండ్ మేము అంటే జరుపుకున్నది కరీంనగర్ సాతావన హిల్స్ అండ్ రోడ్ నెంబర్ 3లో అయితే ఈ విధంగా జయంతి అయితే చేసుకున్నాము. అండ్ చాలా బాగా చేసుకున్నామండి. అండ్ చాలామంది యాక్చువల్లీ లీవ్ ఉన్నా కూడా చాలామంది రాలేదు. ఇంకా మీకు చూస్తుంటే అర్థమవుతుంది, పోయిన ఇయర్ కంటే ఇయర్ చాలామంది తగ్గారు. బట్ మనం ఎవరిని ఏమి చెప్పలేం, వాళ్ళకు ఉండాలి. అండ్ మన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన శివలాల్ మహారాజ్ని మనం ఈ విధంగా కూడా స్మరించుకోకపోతే ఇంకా ఎందుకండి చెప్పండి. మన జీవితాన్ని తన కోసం అని చెప్పేసి ఒక్కరోజు అయితే కాదండి, మా కాలనీలో అయితే దాదాపుగా శివలాల్ మహారాజ్ విగ్రహం పెట్టినప్పటి నుంచి చిన్న చిన్న మేము పండగలప్పుడు అయినా సరే అలాంటి అదేవిధంగా భోగ్ భండార్ కార్యక్రమం అయితే ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. ఎవరికి వీలైనట్టు వాళ్ళు చేస్తూనే ఉంటారు అన్నట్టు. అండ్ ఈ విధంగా అయితే శివలాల్ భోగ్ భండార్ కార్యక్రమం అయింది. ఆ తర్వాత అయితే ఈ విధంగా భోజనాలు చేస్తున్నారు అందరూ. ఆ తర్వాత ఆటపాటలు చాలా బాగా అంటే మొత్తం చాలా బాగా అయింది అన్నట్టు. ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం కమిటీ నంబర్స్, వీళ్ళు రుమాలు కట్టుకొని ఉన్న వాళ్ళందరూ కమిటీ నంబర్స్ అన్నట్టు. సాతావన హిల్స్ అండ్ రోడ్ నెంబర్ 3లో ఉన్న కమిటీ నంబర్స్ అన్నట్టు. అలా అని చెప్పేసి అండ్ వేరే రకంగా ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. అంటే అక్కడ ఉండే కొన్ని పనులను దగ్గరుండి చూసుకునే వాళ్ళు అని చెప్పేసి ఈ విధంగా అయితే అండ్ మిగతా వాళ్ళు కూడా చాలా మంచిగా పాల్గొన్నారండి. అండ్ మన శివలాల్ని ఈ విధంగా అయితే పూజించుకున్నాం. మరి మీరు ఎలా జరుపుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. శివలాల్ జయంతి అయితే ఘనంగా జరుపుకున్నాము. అండ్ ఇక్కడ కనిపిస్తున్న సార్ వాళ్ళు వచ్చేసి మా వారి యొక్క కొలీగ్స్ అన్నట్టు. అండ్ వాళ్ళు కూడా పిలిచినందుకు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ విధంగా అయితే చాలా ఘనంగా జరిగింది. అదే విధంగా మన బంజారాస్ మన ఛానల్ని ఎంతమంది చూస్తున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇది ఇవాళటి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మారే ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్కి అయితే ఇట్లా మా వచ్చిన ఫ్రెండ్స్తో ఈ విధంగా కొన్ని పిక్స్ అయితే దిగాము. అండ్ ఓవరాల్గా ఇలా అయితే జరుపుకున్నాము. అండ్ పల్లెల్లో అండ్ ఎక్కడ బంజారాలు ఉంటే అక్కడ నగారా మోగాల్సిందే కదా. అండ్ మా కాలనీలో అయితే ఈ విధంగా నగారా మోగింది. మరి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.